హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్. దీంతో పాటు ఏం చేశానంటే మునక్కాయ పప్పు అయితే చేశాను. అయితే ఒక కోతి పిల్లని అడిగిన చికెన్ వండుకుందామా పప్పు వండుకుందామా అని. అసలు ఆప్షన్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ కోతి పిల్ల పప్పే వండుకుందాం మమ్మీ అన్నాడు. సో మునక్కాయ చింతపండు వేసి పప్పు అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. ప్లేట్లో అన్నం పెట్టేసుకొని మన పప్పు ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాం. ఇట్లా అన్నం నిండా పప్పు వేసుకొని తింటే భలే బాగుంటుంది అబ్బా. మునక్కాయలు అన్నీ పక్కన పెట్టేసుకుందాం. మునక్కాయల మీద కాన్సన్ట్రేషన్ పోయిందనుకో అన్నం తినలేము కాబట్టి కలుపుదామంటే ఫుల్ కాలుతుంది అన్నం పప్పు ఫుల్ వేడిగా ఉన్నాయి అన్నమాట. టేస్ట్ అయితే బాగుందబ్బా. చింతపండు పులుపు అయితే భలే కమ్మగా అనిపిస్తుంది. మా లంచ్ అయితే ఇట్లా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.